నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. నక్షత్రాల సిరీస్లో భాగంగా అన్ని నక్షత్రాల గురించి మీరు చెప్పి ఉన్నారు సార్. కొన్ని నక్షత్రాలలో కరెక్ట్గా మా గురించి, హస్త నక్షత్రం ప్రత్యేకంగా మా గురించే చెప్పినట్టే ఉంది అని అన్న వాళ్ళు ఉన్నారు. చాలా ఎక్సలెంట్గా అనాలిసిస్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఉన్నారు. చాలా డీప్ అనాలిసిస్ చెప్తున్నారు కాబట్టి అర్థం కాలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, టు బి ఆనెస్ట్. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జ్యేష్ఠ నక్షత్రం ఎపిసోడ్ ఎప్పుడైతే పడిందో, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది అడ్రస్ చేస్తే బాగుంటుందేమోనని నాకు అనిపించింది. మనసుకు కష్టంగా అనిపించింది ఆ కమెంట్స్ చూసి. అండ్ ఫస్ట్ ఆ కమెంట్స్ ఒకసారి చదువుతాను, దాని తర్వాత అడుగుతాను సార్. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, మాది ఇదే నక్షత్రం, మేము నరకం చూస్తున్నామని చెప్పి ఒక అట్లీస్ట్ 10 సంఖ్యలో ఈ కమెంట్స్ వచ్చాయి. నరకం చూస్తున్నాం, నరకం చూస్తున్నాం, నరకం చూస్తున్నాం. ఏంటి ఇంతమంది ఇలా ఒకే రకమైన కమెంట్ చేస్తున్నారని మొత్తం అన్ని కమెంట్స్ చూస్తుంటే, ఒక ఆయన చచ్చిపోవాలని ఉంది కానీ భార్య బిడ్డల కోసం బ్రతికి ఉండాల్సి వస్తోంది అని ఇంకొక ఆయన పెట్టారు. నాకు 37 సంవత్సరాలు, సంతోషంగా ఉన్న రోజు నాకే గుర్తులేదు, అంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాను. దయచేసి ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. నా దగ్గర ఒక్కటే క్రమశిక్షణ కాబట్టి నా దగ్గర ఉన్నది ఒక్కటే క్రమశిక్షణ కాబట్టి ఏం చేయాలో చెప్పండి గురువు గారు. చావటానికేమో ధైర్యం చావట్లేదని ఒకడు, ఈయన కూడా జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన వారు. సో అలాగే ఇంకొకళ్ళేమో జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం, మాకు ఇలా నరకంగానే ఉంది, మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని ఇవే కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు వృశ్చిక రాశి అంత వర్స్ట్ రాశి ఇంకొకటి లేదు. నా లైఫ్లో హ్యాపీగా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అని ఇంకొకరు. సో ఇదే కైండ్ ఆఫ్ కమెంట్స్ పెట్టి ఉన్నారు సార్. ఇంకా డిఫరెంట్ ఛానల్స్లో కూడా పడింది, అక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ కమెంట్స్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు? ఇలాగే మా జీవితమే ఇంత అని అనుకునే నక్షత్రాలు ఇంకేమైనా ఉన్నాయా వీళ్ళందరి కోసం? ఆ నక్షత్రాలు ఏంటి మరి? వీళ్ళ కోసం పర్ఫెక్ట్గా పనిచేసే ఏదైనా రెమెడీ చెప్పండి సార్. వాళ్ళ జీవితాలు మారాలి, సంతోషంగా వాళ్ళు ఉండాలి, ఈ ఉద్దేశంతో అడుగుతున్నాను సార్. ఒకటి, ప్రాథమికంగా ఈ నక్షత్రాల గురించి విశ్లేషణ ఇది అనేది చంద్రుడున్న నక్షత్రాన్ని తీసుకోవటం, ఆ నక్షత్రానికి సంబంధించిన ఆధిపత్య దేవత, నవాంశ చక్రంలో ఏ స్థానంలో చంద్రుడు ఉంటాడు, వీటి కారణాల చేత జన్మరాశికి నవాంశలో ఉన్న చంద్రరాశికి మధ్యలో ఉండే కోణస్థితి ఆధారంగా విశ్లేషణ చేయటం ఇంతవరకు జరిగింది. వీటిల్లో విశ్లేషణ చేసుకుంటున్న క్రమంలో దీని అర్థం ఇది పరిపూర్ణంగా వీరి తత్వం, వీరి జీవితకాలం పాటు ఇలానే ఉంటారని కాదు. ఈ విశ్లేషణ క్రమాన్ని మనం అంచనా వేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇందులో నేను కేవలం వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే విశ్లేషణ చేయటం జరుగుతుంది. అంటే మన ఆలోచన ధోరణి, మనం వ్యవహరించే తీరు, వీటి కారణాల చేత ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది, కేవలం వ్యక్తిత్వ మరియు మానసిక పరమైన విషయాల గురించి విశ్లేషణ చేయడం జరిగింది. ఈ కారణం చేత సహజంగా మనం ఈ వ్యక్తిత్వంలో ఏదైనా మార్పులు తెచ్చుకున్న సన్నివేశాల్లో వాటి నుంచి బయటపడటానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రాథమికమైన ఉద్దేశం ఏమిటంటే, మనలో ఉన్న లోపాలు ఏమిటి, వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు ఏమిటి, మన మానసిక పరమైన విషయాల్లో ఉన్న లోపాలు ఏమిటి, అవి మనకంటే ఎదుటివారికి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు దాన్ని గుర్తు చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా లోపాలను గుర్తు చేసే క్రమమే ఈ జాతక వినోదం. అంటే ఈ కార్యక్రమంలో వీటన్నిటి గురించి వివరించటం అనేది. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం గురించి మీరు ప్రత్యేకంగా అడిగారు. జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది వృశ్చిక రాశి. రీసెంట్ పాస్ట్ వరకు, మన 1వ తారీఖు వరకు అష్టమ రాశిలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. పంచమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. చతుర్థ స్థానంలో రాహు సంచారం. ఇక్కడ శని గురుగ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి ఉండటం, పంచమంలో శని ప్లేస్ చేయబడి ఉండటం, ఆ తదుపరి అది ఒక అనుకూలమైన అంశంగా ట్రైన్ ఆస్పెక్ట్ వలన ఆ విధంగా తీసుకుంటున్నప్పటికీ శని గురువుల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉండటం, గురువు అష్టమ స్థానంలో ఉండడం కారణం చేత దాదాపు వృశ్చిక రాశి వారందరూ ఏదో రకమైన ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు అనేవి జరిగాయి. అష్టమంలో గురువు ఉన్నా కూడా ఒత్తిడి ఉంటుందా సార్?
శని గురువుల మధ్య 90 డిగ్రీల కోణ స్థితి, వల్ల. దాని తర్వాత అక్కడి నుంచి షష్టాష్టకాలే కదా, గురు చంద్రులకు సంబంధించి షష్టాష్టకాలే ఏర్పడుతూ ఉంటాయి కదా. ఈ కారణం చేత వారికి ఏదో రకమైన మానసికపరమైన, అందులో ఎక్కువగా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఉన్నాయి కాబట్టి వారు ఇంతవరకు ఎదుర్కొన్న బాధల నుండి ఇప్పుడు బయటపడటానికి మరలా ఎప్పుడు మరలా ఇంకో 12 సంవత్సరాల వరకు అష్టమంలో గురువు వచ్చే అవకాశం లేదు. శని స్క్వేర్ ఇచ్చే పరిస్థితి ఉండదు కదా, ఉండదు. శని స్క్వేర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరలా గురువు 12 years నెక్స్ట్ సైకిల్ కి కాదు, ఇందులో కర్కాటక రాశిలో మరలా పునఃప్రవేశం చేసే సమయానికి శని మేషరాశిలోకి వస్తాడు. కానీ అప్పుడు భావాలు మారిపోతాయి, భావాలు మారిపోతాయి. కాబట్టి వారు వరి కావాల్సిన అంత ఇదే అవసరం ఏమి లేదు. రెండవది, ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి ప్రాథమికంగా ఈ వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సింపుల్ పరిహారం ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణ, లేదా వారు వ్రాసుకునే అవకాశం ఇదంతా ఉన్నట్లయితే, ఇది మనం చాలామంది వ్రాస్తూ ఉంటారు, రామకోటి అని ఎట్లా రాస్తుంటారు, నారాయణ మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రోజు కొన్నిసార్లు వారికి దాన్ని రాయటం, అది వారు కుదిరితే ఒక పుస్తకం పెట్టుకొని ఒక నోట్బుక్లో పెట్టుకొని ధ్యానం చేసుకొని వారు శ్రీరామాన్ని రాసుకోవచ్చు, రామకోటి రాస్తున్నట్లుగానే ఈ నారాయణ మంత్రాన్ని ఈ విధంగా ఓం నమో నారాయణాయ అని వాళ్ళకి కుదిరితే 11 సార్లు, లేకపోతే వాళ్ళు క్యాల్కులేట్ చేసుకునేది టైం ప్రకారం అనుకుంటే ఓ 10 నిమిషాల సేపు ఎన్నిసార్లు రాయగలిగితే ఆ విధంగా రాస్తూ ఉండటం, ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. లేదా వారికి దగ్గరలో ఉన్న ఎవరైనా పండితులు కానీ, లేదా ఆకలితోటి ఉన్న వారికి ఎవరికైనా కానీ పచ్చ పెసలు దానం చేయటం. అలా కాని పరిస్థితుల్లో పచ్చ పెసలతోటి చేసే వంటకం ఏది ఉంటుంది మన ఇంట్లో? పెసరట్టు. ఈ పెసరట్టు తరచుగా వారు తీసుకుంటూ ఉండటం, ఇంటికి వచ్చిన వారికి లేదా ఎవరికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో తయారు చేసిన పెసరట్లో ఒకటో రెండో తీసుకొని దాన్ని పార్సిల్ చేసుకొని దగ్గరలో ఎవరు ఆకలితో ఉన్నవారు ఎవరైనా వారికి ఇస్తూ ఉండటం, ఇవి వారి వెంటనే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. పచ్చ పెసలతోటి చేసేవి మనకి ఇది నానబెట్టిన పెసలు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా, స్ప్రౌట్స్ అని. ఒకవేళ ఈ పెసరట్టు వేయటం ఇదంతా కుదరదు అనుకున్న పరిస్థితుల్లో పెసలు బాగా నానబెట్టేసి అందులో కొంచెం రుచికరంగా ఉండటానికి మిగతా పదార్థాలు కలుపుకొని వారు కొంచెం తింటూ ఓ గుప్పెడు తింటూ మిగతా వారికి ఎవరికైనా ఆ విధంగా చేయటం అని. హోటల్లో కొనేసి ఇచ్చేస్తాం అని అనుకోకండి, ఎందుకంటే హోటల్లో పెసర్లు వేస్తారన్న గ్యారంటీ లేదు. మినపట్టులోనే పసుపు వేసేసి పెసరట్టు అనే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ రిజల్ట్ రాలేదు అని అడగకూడదు. సో మీ సొంతంగా మీరు చేసుకుని చేయండి. ఏదైనా మనం ఇన్వాల్వ్ అయ్యి చేసిన దానికి ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి వారి దగ్గర ఎక్కడైనా కొనేసి అటువంటిది ఇవ్వచ్చు. మినపట్టే వేస్తారు సార్, పెసరట్టు వేయట్లేదు సార్ చాలా మంది, అందుకని తస్మాత్ జాగ్రత్త ఆ విషయంలో నేను చెప్తున్నా. ఓకే, దాని తర్వాత ఈ విధంగానే గురువు సంబంధించిన నక్షత్రాలలో సో జ్యేష్ఠ నక్షత్రం లాగా ఫీల్ అయ్యే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. మా జీవితాలు ఇంతే, మాకు నరకంలా ఉంది అని ఆ విధంగా అనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రానికి సంబంధించి ముఖ్యంగా 4వ పాదం ఈ వృశ్చిక రాశికి సంబంధించినది. దాని తర్వాత విశాఖ నక్షత్రం తులారాశికి సంబంధించిన మొదటి 3 పాదాల వారు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత పూర్వభాద్ర నక్షత్రం. ఈ పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశికి సంబంధించిన వారికి, దాని తర్వాత మీనరాశికి సంబంధించిన వారికి, వీరు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు. బుధునికి సంబంధించిన నక్షత్రాలలో ఈ జ్యేష్ఠ నక్షత్రం ఒకటే కాకుండా ఆశ్లేష నక్షత్రం, వీరందరికీ సంబంధించి అనుకూలించే ముఖ్యమైన విషయం ఏమిటంటే ముందు వివరించినట్లుగా పెసలు దానం చేయటం. ఇది చాలా అనుకూలమైన ఫలితాలు. ఇది ఎవరైనా పెసలు దానం చేసిన సందర్భాలలో, పెసలు అనేది బుధునికి సంబంధించిన కారకత్వం. బుధునికి సంబంధించిన తత్వం ఏమిటి మనలో? మాట. ఏదైనా మన మాట ద్వారా మనం వ్యక్తీకరించే పదాల ద్వారా, వాటి ద్వారానే కదా ఎదుటివారు రెస్పాండ్ అయ్యేది. ఎదుటివారు రెస్పాండ్ అయిన విధానం మనకి బాధ కలిగించినప్పుడే కదా మనం ఆత్మన్యూన్యతాభావానికి లోనయ్యేది. కాబట్టి ముందు మన మాట చక్కగా ఉండటం కొరకు
మన కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడటం కొరకు ఇది చాలా ఉపయోగపడుతుంది. Right. రెండవది, ఈ నక్షత్రాల వారు ప్రస్తుతం ఇప్పుడు వివరించిన గురు నక్షత్రాల వారు వారితో పాటుగా శతభిష నక్షత్రం, ఈ నక్షత్రాల వారు కుదిరిన సందర్భంలో బహుశా ఇప్పుడు ఈ ఉసిరికాయల కాలం కాదనుకుంటాను, ఉసిరికాయలు వచ్చిన సమయంలో ఉసిరికాయల మీద దీపం పెట్టడం అలవాటు చేసుకుంటే అది ఉసిరికాయల కాలం వచ్చిన సందర్భంలో దొరుకుతున్నాయి సార్ ఇప్పుడు దొరికితే ఉసిరికాయ మీద మనకు ఒక ఒత్తి పెట్టేసి ఆ దీపం పెట్టడం, ఇది అలవాటుగా చేసుకుంటే వారికి నిజంగానే త్వరగా మానసిక స్వస్థత, కుటుంబ పరిస్థితులు మెరుగుపడటం అనేది జరుగుతుంది. ఇంట్లో పెట్టుకోవచ్చా సార్ ఈ ఉసిరిక దీపం? దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, మన బయట వాళ్ళ ఇంట్లో తులసి కోటగా ఉన్నట్లయితే తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ ఉసిరిని నిర్మాల్యమైనా మరి నెక్స్ట్ ఇంకా అంతే, అది దాని మీద దీపం పెట్టిన సందర్భంలో ఉసిరి కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది కదా, దాన్ని ఆ విధంగానే వదిలేయచ్చు. అక్కడే అది ఒక మట్టిలో కనుక ఉన్నట్లయితే అదొక చెట్టుగా మారచ్చు. అదంతా పైన కండంతా పోయి ఆ విత్తనం భూమిలోకి వెళ్ళొచ్చు. ఆ విధంగా మంచి జరుగుతుంది. రైట్ రైట్ అంతే. ఈ నక్షత్రాల వాళ్ళు ఇట్లా మెంటల్ స్ట్రెస్ అనేది ఎదురయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అంటే మీరు గోచారాన్ని కూడా పరిగణలో తీసుకున్న సందర్భంలో ఇంతవరకు జ్యేష్ఠ నక్షత్రం వారికి రీసెంట్ పాస్ట్ వరకు కొంత మానసిక పరమైన ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇక అటువంటి సన్నివేశాల నుంచి గ్రాడ్యువల్గా బయటపడతారు. ఇంకా ఏదైనా మానసిక పరమైన ఒత్తిడి ఉన్నట్లయితే ముందు వివరించినట్టుగా నారాయణ మంత్రాన్ని వ్రాసుకుంటూ ఉండటం, పెసలు దానం చేయటం, ఉసిరిక దీపం పెట్టడం, ఇవి సరిపోతాయి. రైట్ సార్. అయితే మాట రిలేటెడ్ మీరు ఇష్యూస్ వస్తున్నాయని అంటే పెసలు దానం చేయాలన్నారు, అది గురు నక్షత్రానికి కూడా వర్తిస్తుందని చెప్పారు కదా. ఇన్ జనరల్గా కూడా ఇర్రెస్పెక్టివ్గా ఏ నక్షత్రం అయినా అవ్వనివ్వండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది, నా మాట వల్లే నాకు ఇట్లా శత్రువులు తయారవుతున్నారు అనుకునే వాళ్ళైనా చేయొచ్చా, పెసలు దానం చేయొచ్చా? ముందు వాళ్ళు రియలైజ్ కావాలి. రియలైజ్ అయిన తర్వాత ఎవరికైనా వారి మాటల ద్వారానే ఎక్కడైనా మనకి స్నేహాలు కానీ శత్రుత్వాలు కానీ ఏర్పడటం అనేది మన మాట ద్వారానే ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. నోరు మంచిదైతే ఊరు మంచిదైందని ఊరికే అనలేదు. కానీ కొంతమంది మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే, నేను ఎప్పుడు కరెక్ట్ గానే మాట్లాడతాను, ఎదుటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు అని కాదు, ఎదుటి వాళ్ళు ఎప్పుడు తప్పే మాట్లాడతారు, నెక్స్ట్ లెవెల్ నేను మాత్రమే చాలా మంచిగా మాట్లాడతాననే భావనలో ఉంటూ ఉంటారు. అప్పుడు ఇటువంటి మానసిక పరిస్థితి మారాలి అని చెప్పి వారి కుటుంబ సభ్యులు చేయటం మంచిదే. అదైనా ట్రై చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటికీ ప్రాథమికమైన విషయం కాబట్టి ఈజ్ ఎవ్రీథింగ్ కదా, మన మాటే అన్నిటికీ కారణం. రైట్ సార్, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ కోసమే ఎక్స్క్లూజివ్గా చేయాలి అని అనుకున్నాం. మిగతా కొన్ని నక్షత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ సార్. నమస్తే. నమస్కారం.